పండి మన రామ్మోహన్ నాయుడు గారు అలాగే గౌరవనీయులు డాక్టర్ చంద్రశేఖర్ గారు అందరూ ఇచ్చేశారు. పెద్దలందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ ఈ మహనీయమూర్తులు వచ్చారు కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తూ ఉన్నారు. వారి రావడంతోనే ఒకదాని వెంట ఒకటిగా మనకు ఇంతకుముందు మీకు మనవి చేసినట్టుగానే కార్యక్రమం అంతా విస్తారంగా, విపులంగా, చక్కగా, సంక్షిప్తంగా, హాయిగా వెళుతుంది. ఎందుకంటే రాజకీయ వినీల ఆకాశంలో ఒక మహాస్వప్నికుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మన చంద్రబాబు నాయుడు గారు. అధ్యయనం, ఆలోచన ఇవి రెండే కళ్ళు. జనహితం, ప్రజామతం ఆయన నమ్మిన దేవుడి రూపం. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఎన్నికల కోసం కాదు రాబోయే తరాల కోసం కృషి చేస్తాడు. కాబట్టే నిజమైన నేతగా ఉంటాడు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విచ్చేశారు. గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి స్వాగతం చెప్పండి. ఒక నిఖార్సైనటువంటి రాజకీయ నేతృత్వం ఎలా ఉంటుందో వారిని చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది. ఒక నవనీతం లాంటి హృదయం ఉన్నటువంటి నేత మన పవన్ కళ్యాణ్ గారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు. రసగీతంలా మాధుర్యభరితంగా ఉంటుంది ఆయన యొక్క ఆలోచన సరళి. ఒక ఔదార్యం కనపడుతుంది, ఒక ఔన్నత్యం ఉంటుంది. సదా వందనీయమైనటువంటి ఆదర్శం ఆయన మాటలో, ఆయన చేతలో స్ఫుటంగా కనిపిస్తుంది. కాబట్టే జనసేన మొత్తం ఎంతో విస్తృతమైనటువంటి రీతిలో గట్టిగా, మనస్ఫూర్తిగా మన పవర్ స్టార్కి స్వాగతం చెప్తారు. ఎందుకంటే ఆయన రేపటి రోజు మాత్రమే చూడడు. మన చంద్రబాబు గారిలా ఒక దీర్ఘగామి, దీర్ఘదర్శి. అలాగే ఒక దీర్ఘదర్శిగానే ఉండటం మాత్రమే కాదు, శీఘ్రగామి. అనుకున్న పనులు చిటికలో సాధించుకుంటూ వెళ్ళాలి, దానికి కావలసిన విజన్ తోటి ముందుకెళ్ళాలి అంటాడు. అలాగే ప్రతినిత్యము, ప్రతిరోజు, ప్రతి గడియ ఈ రాష్ట్రం తాలూకు ప్రజల యొక్క క్షేమం గురించి హాయిగా, ఆరోగ్యంగా, ఏ చింత లేకుండా ఉన్నారా అనేటువంటి ఒక ఆలోచన చేస్తారు మన పవన్ కళ్యాణ్ గారు. అలాగే మన అందరి యదమందిరాలలో ఆయన ఆవాసం ఉంటున్నాడంటే అది ఆయన గొప్పతనంగా మనవి చేస్తే, తను పంచేటువంటి మంచితనాల సావాసమే. మనమంతా జనసేన మిత్రులారా ఒక్కసారి మీ కరతాళధ్వనులతోటి స్వాగతం చెప్పండి. అర్ధాతీత మహోన్నత వ్యక్తిత్వానికి స్వాగతం అంటూ మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం. పెద్దలారా, మనిషి మనసు కలిస్తేనే ఒక మహోన్నతమైనటువంటి నగిషి నగల ధగాయమానంగా మెరిసేటువంటి రీతిలో నిరాడంబరత అనేటువంటి ఉనికిని నిశ్శబ్దమైనటువంటి విజయంగా మలుచుకుంటూ ముందుకెళ్ళినప్పుడే మనకి సాకారమయ్యేటువంటి దృష్టాంతాలు అనేకంగా మనవి చేస్తూ ఇప్పుడు మరికొంచెం సేపట్లో మన ముఖ్యమంత్రి గారు అలాగే అనుసరించి ప్రధాని గారు విచ్చేస్తారు. It gives us great pleasure to welcome our Honorable Governor Shri Abdul Nazir ji. A warm welcome to you, sir. We also welcome our Deputy Chief Minister Shri Pavan Kalyan Garu. It gives us great pleasure to welcome Shri Rammohan Naidu Garu, Honorable Union Minister. We also take the pleasure to welcome Dr. Chandrasekhar Pemmasani Garu, Union Minister, and Bhupati Raju Srinivas Verma Garu, Honorable Union Minister. We also take the pleasure to welcome Shri Nara Lokesh Garu, Honorable Minister, Government of Andhra Pradesh. We welcome Shri Nadindra Manohar Garu, Honorable Minister, Government of AP. Shri P. Narayana Garu, Honorable Minister. Shri Satyakumar Yadav Garu, Honorable Minister, and Shri T. Shravan Kumar Garu. We take the pleasure to welcome, and it gives us great pleasure today for the laying of foundation stone, inauguration, dedication to the nation of various projects by the Honorable Prime Minister Shri Narendra Modi ji. In a short while, he'll be joining us on the main dais. The most popular globally Prime Minister is our very own Honorable Prime Minister Shri Narendra Modi ji. మన ప్రియతమ ప్రధాన వర్యులు ప్రపంచమంతా చూస్తున్నటువంటి భారతదేశాన్ని దిశానిర్దేశంగా నిలబడి ముందుకు తీసుకువెళ్తున్నారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ. ఈరోజు మరి మన అమరావతిని పునఃప్రారంభోత్సవ మహోత్సవంలో పాల్గొనడానికి, భావితరాలకు అమరావతిని ఒక మోడల్ సిటీగా, మోడల్ స్టేట్గా అందించడానికి ఆయన కర్తాకర్మగా వ్యవహరించి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి ప్రధాని గారు అండదండగా వ్యవహరించి ఈరోజు మరి అనేక వేల ప్రాజెక్టులని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి అలాగే అమరావతి కోసం ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం, ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం చేసే శుభతరుణం. మరొక 2 క్షణాల్లో ఈ ప్రధాన వేదిక మీదకి గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాయిన్ కాబోతున్నారు. ఇక అమరావతి గురించి మనందరి